లాటరీలో డబ్బు గెలవడం ఎవరికైనా మాటల్లో చెప్పలేని ఆనందం. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారు ఎంతో మంది ఉన్నారు. ఏళ్లనాటి కష్టాలు దరిద్రం పోయి ధనవంతులుగా మారతారు. అప్పులన్నీ తీర్చుకొని ఆస్తులు కొనుగోలు చేస్తూ జీవితాన్ని మార్చుకుంటారు. అయితే లాటరీలో వచ్చిన డబ్బును సరిగా ఉపయోగించుకోలేకపోతే మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారు అవుతుంది. కష్టాలు పోవడం సంగతి పక్కన పెడితే లేని ఇబ్బందులు వచ్చి పడతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. తూర్పు చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్కు చెందిన ఓ వృద్ధుడికి ఏకంగా 10 మిలియన్ యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 12.5 కోట్లు లాటరీ తగిలింది. ఈ జాక్పాట్ అతడి సంసారాన్ని నాశనం చేసింది. 2016లో పెళ్లి చేసుకున్న చైనాకు చెందిన దంపతులకు 2024 డిసెంబర్ 17వ తేదీన లాటరీ తగిలింది. దాంతో ఇద్దరి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. పన్నులు పోను 10 కోట్ల రూపాయలకు పైనే చేతికి వచ్చాయి. ఉత్సాహంగా భర్త తన భార్య యువాన్కు 3.70 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయని చెప్పి ఒక బ్యాంకు కార్డును ఇచ్చాడు. భర్తను నమ్మిన ఆమె అందులో బ్యాలెన్స్ చెక్ చేయకుండానే భద్రంగా దాచిపెట్టింది. కానీ లాటరీ గెలిచిన కొద్ది రోజులకే భర్త ప్రవర్తనలో పూర్తిగా మార్పును గమనించింది భార్య. రాత్రంతా మేల్కొని మహిళా లైవ్ స్ట్రీమర్ల వీడియోలు చూడటం, జూదం ఆడటం మొదలుపెట్టాడు. లాటరీ డబ్బుతో తన వయసును దాచే ప్రయత్నంలో అతనొక మహిళా లైవ్ స్ట్రీమర్తో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. లాటరీ డబ్బు మొత్తాన్ని ఆ వృద్ధుడు లైవ్ స్ట్రీమర్లపై తగిలేశాడు. ముఖ్యంగా ఒకే మహిళా లైవ్ స్ట్రీమర్కు ఏకంగా 1.5 కోటి టిప్గా పంపించాడు. ఈ ఏడాది జూలైలో ఆ భార్య యువాన్ తన భర్త ఆ లైవ్ స్ట్రీమర్తో కలిసి ట్రిప్కు వెళుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వారి మధ్య చాట్లను చూసిన ఆమె షాక్ అయింది. మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత భర్త తనకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ను ఆమె చెక్ చేసింది. అందులో ₹1 కూడా లేదని గుర్తించింది. తన భర్త తనకు అన్యాయం చేశాడని, ఆ లాటరీ తగలకుండా ఉంటే బావుండేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మనస్తాపం చెందిన భార్య యువాన్ విడాకుల కోసం భర్తపై కోర్టులో దావా వేసింది. లాటరీ డబ్బు ఒక సాధారణ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. డబ్బులు అవసరానికి తగినట్లు ఉంటేనే బాగుంటుందని, ఒకవేళ ఎక్కువ ఉన్నా సరైన పద్ధతిలో వినియోగించుకోకపోతే జీవితాలు నాశనమవుతాయని ఈ ఘటన నిరూపిస్తోంది.